పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలో శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము, నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నిరక్షణానందం, ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలో శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. అందరూ కూడా రీతిగా తలలో ఉంచుకున్నారు. మన మధ్యలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మీ ఉన్నతమైన నామాన్ని బట్టి, మీ ఘనమైన నామాన్ని బట్టి, మీరు జరిగించినటువంటి సభలను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ కుమారుని మీరు ప్రేరేపించి ప్రతాప్ సింగ్ని, తన భార్య అని వారి కుటుంబాన్ని మీరు ప్రేరేపించి 2025వ సంవత్సరంలో కూడా ఈ మే నెల మాసములో ప్రభువా మీరు జరిగించినటువంటి సభలను బట్టి నీకు స్తోత్రాలు. కేవలం మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందు